పాకిస్తాన్ సైన్యం తమ చేతుల్లో నుంచి ఒక రకంగా పట్టు కోల్పోయింది. ఖైబర్ పఖ్తూన్వా కావచ్చు, లేకపోతే ఏదైతే గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో కావచ్చు, బెలూచ్ ప్రాంతంలో కావచ్చు. ఈ 3 ప్రాంతాల్లో తిరుగుబాటుదారుల చేతుల్లో నడుస్తున్నది ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే. అక్కడేమో బెలూచ్ రెబల్స్, ఇక్కడేమో ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. వాళ్ళే గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో కూడా చేస్తున్నారు. అక్కడ గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో తక్కువే ఉంది. అక్కడ సాధారణ ప్రజల నిరసనలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంది. పీఓజేకేలోకి వచ్చి సాధారణ ప్రజల నిరసనలు ఉన్నాయి, అక్కడ టీడీపీ ఇంపాక్ట్ ఉంది. బట్ ఎక్కువ గొడవలు జరుగుతున్నది ప్రాంతం మొత్తాన్ని తమ గుప్పెట పెట్టుకున్నటువంటిది ఇక్కడ బెలూచ్ రెబల్స్, అక్కడ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. పట్టణాలు పల్లెలు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ ప్రభుత్వాలను వాళ్లే నడుపుతున్నారు. పాకిస్తాన్ సైన్యం అక్కడి నుంచి మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో, యువతలకు వచ్చిన సందర్భంలో జరిగిపోయింది. అక్కడ ఆధిపత్యం వాళ్ళదైంది. దాన్ని తిరిగి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, అంటే వీళ్ళని తరిమేసేసి పాకిస్తాన్ భాషలో తీవ్రవాదులు, అదే సందర్భంలో వాళ్ళ భాషలో చెప్పాలంటే స్వతంత్ర సమరయోధులు. మనం కూడా ఆ పదమే వాడాలని, ఎందుకంటే కాశ్మీర్లో వాళ్ళ నాడు స్వతంత్ర సమరయోధులు అంటున్నప్పుడు మనం కూడా పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుకున్నటువంటి బెలూచ్ స్వతంత్ర సమరయోధులు, అలాగే తెహ్రీక్ ఈ తాలిబాన్ సమరయోధులు, వాళ్ళు వాళ్ళ ప్రాంతపు విముక్తి కోసం పోరాడుతున్నారు మనం కూడా చెప్పలేము. వాళ్ళు ఆ సైన్యం అక్కడికి వస్తున్నప్పుడల్లా కాల్చి పడేస్తున్నారు, పేల్చి పడేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి అటాక్లో 5గురు పాకిస్తాన్ సైన్యం ప్రాణాలు కోల్పోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఈ చర్యకు పాల్పడింది.